యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. Turn your Bibles to the book of James, 4th chapter and verse 8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా చాలండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇదే మాట. Draw near to God, then God will draw near to you. పై వచనం కూడా ఒకసారి చదవండి. కాబట్టి దేవునికి లోబడి అందరూ ఈ మాట ఒకసారి స్క్రీన్ వైపు చూస్తూ ఈ మాట అందరూ చదువుదాం. అందరూ ఒకసారి చదువుదామా? రెడీ, 1 2 3 గో. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. నెక్స్ట్ వర్స్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ 3 విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి, సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. దేవునికి లోబడి ఉండుడి. రెసిస్ట్ డెవిల్, దెన్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. మనం ఎదిరించకే వాడు మనతో ఉంటున్నాడు. ఎదిరిస్తే వెన్ వి రెసిస్ట్ హిమ్, హి విల్ ష్యూర్లీ ఫ్లీ ఫ్రమ్ us. మన నుంచి ఆయన పారిపోతాడు, వాడు పారిపోతాడు. 3వ మాట, దేవుని యొద్దకు రండి. డ్రా నియర్ టు గాడ్, కమ్ నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ కమ్ నియర్ టు యూ. దేవుని యొద్దకు మీరు వస్తే ప్రభు మీ యొద్దకు వస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున ప్రభు యొద్దకు వస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎందుకు యేసు యొద్దకు రావాలి? ఎందుకు ఇలా ఆరాధనకు రావాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి? చాలా మంది ఫిలాసఫర్స్ ఉన్నారు, చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, చాలా మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది దేవుళ్ళు, అవతార పురుషులు, బాబాలు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యేసయ్య యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈరోజున ప్రభు దగ్గరికి వస్తే మనకు ప్రయోజనం ఉంది కాబట్టి ప్రభు రమ్మంటున్నాడు. ప్రభు యొద్దకు రావటం ద్వారా మనకు దీవెన ఉంది కాబట్టి ఆయన వద్దకు రమ్మంటున్నాడు. ప్రభు యొద్దకు వస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం, మనకు కలిగేటువంటి లాభం ఏంటంటే, ఏ ఒక్కరూ ఇవ్వలేనటువంటి రక్షణ ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈరోజున ప్రభు దగ్గర దొరికేటువంటివి ఏంటంటే, డబ్బుతో కొనలేనటువంటి వాటిని ప్రభు ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. డబ్బు అన్ని కార్యాలు చేయగలుగుతుందా? డబ్బు ద్వారా మనం అన్ని పొందుకోవచ్చా? చెప్పండి, ఏమని వస్తున్నారో చెప్పండి. ఈరోజు ధనార్జన, ధనం కొరకు ఈ రోజున మనిషి ఎటువంటి నీచానికైనా ఒడిగడుతున్నాడు. ధనం సంపాదించడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు. ఆ ధనం 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 మనిషి యొక్క హృదయం ఈ రోజున లబ్డబ్ అని కొట్టుకోవట్లేదండి. డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అంటే డబ్బు ప్రాముఖ్యమే. దేవుని లేఖనం మనీ మేనేజ్మెంట్ గురించి చాలా విషయాలు చెప్పింది. డబ్బు అందరికీ ప్రాముఖ్యమే. డబ్బు అనేది ఊరికనే రాదు, మనం కష్టపడాలి, టైం వెచ్చించాలి, మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చాలా మంది దాని ఎందుకు నమ్మిక ఉంచుకుని పాడైపోయారు అన్నారు. ధనం ఉండటం తప్పు అనట్లేదు, కానీ ధనాపేక్ష, ధనం మీద అపేక్ష, ధనం సంపాదించేయాలి. కొంతమందికి మైండ్ అంతా కూడా ధనం మీద ఉంటుంది. కొంతమంది రాత్రి అర్ధరాత్రి లేచిపోయి బీరువా ఓపెన్ చేసి డబ్బులు లెక్కడేసుకుంటా ఉంటారు. నిన్నే లెక్కెడతాడు, అయ్యి ఎంత ఉందో రాసుకుంటాడు కూడా. అయినా సరే లోపల నుంచి ఏంటి, ఒకలాంటి యాంగ్జైటీ, ఆ డబ్బు లెక్క పెట్టేసుకుంటూ ఉంటాడు. అంటే ఆ ధనం మీద ఉన్న మనస్సు, ధనం సంపాదించాలని మనస్సు, ధనం ఎలాగైనా సంపాదించాలని పక్కదారులు తొక్కుతూ ఉంటాడు, చివరికి నష్టపోతూ ఉంటాడు. ఈ రోజున బెట్టింగ్లు వేసేటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. బెట్టింగ్లు వేస్తారు, ఒక రోజు రాత్రిలో ధనవంతులు అయిపోవాలని చెప్పి మోసపోతూ ఉంటారు. బెట్టింగ్లు వేస్తూ ఉంటారు, మొదట బాగానే వస్తుంది, చిన్న అమౌంట్లు బాగానే వస్తాయి, కానీ పెద్ద అమౌంట్లకు వచ్చేటప్పటికి ఆ డబ్బు పోతుంది. కష్టపడి సంపాదించిన ఆ ధనం. నాకు తెలుసు, ఒక కుటుంబం అండి, ఒకే ఒక కుమార్తె ఉంది. కుమార్తె ఉంటే అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వాళ్లే ఖర్చు పెట్టి పెళ్లి చేసి అల్లుడికి సుమారుగా 30 ఎకరాలు భూమి రాసిచ్చారండి. ఒకరితే కూతురు. వాళ్ళ ఆస్తి అంతా కూడా అల్లుడికే, కూతురికే. అందుని బట్టి ఎంతో ప్రయాసపడ్డారు. నాకు తెలుసు, వారు ప్రతిరోజు కూడా కూలీనాలి చేసి, పొలాల్లో పని చేసి ఆ 30 ఎకరాలు సంపాదించడానికి వాళ్ళకి 40 సంవత్సరాలు పెట్టింది. ఆ 30 ఎకరాలు తీసుకెళ్ళి అల్లుడి చేతిలో పెడితే వాడు ఏం చేశాడు చెప్పమంటారా? వాడు కోడి పందాల్లోనూ, పేకాటల్లోనూ, ఆ తర్వాత ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేశాడు. 30 ఎకరాలు పోగొట్టేశాడు. 40 సంవత్సరాల కష్టార్జితం అంతా కూడా వాడు ఒక సంవత్సరంలో ఏం చేశాడు? ఆర్పేశాడు. ఏంటంటే 40 ఎకరాలను 80 ఎకరాలు చేసేద్దామని. న్యాయబద్ధంగా వెళ్తే ఓకే. ఈరోజు చాలా మంది మోసగించబడుతున్నారండి. నాకు తెలుసు, చాలా మంది ఈరోజు లంకి బిందులు దొరుకుతున్నాయి, మీరు ఇన్వెస్ట్ చేయండి, వెళ్ళి ఎదుగుదామని చెప్పి లంకి బిందులు ఎతకడంలో చాలా మంది ఇన్వెస్ట్ చేసేటువంటి వారు లేకపోలేదు.
అతను రైస్ పుల్లర్స్ అని, ఏమంటే ఇవన్నీ పెద్ద పెద్ద కాన్సెప్ట్లు ఉన్నాయి. మోసపోయినటువంటి వారు నా దగ్గరికి వచ్చి ఏడ్చినటువంటి 70, 80, 2 కోట్ల వరకు నష్టపోయినటువంటి వారు రైస్ పుల్లర్ అంటండి, అది రైస్ ఆకర్షితదట, అందుని బట్టి అది మన దగ్గర ఉంటే అది అమ్మితే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తాయి, 200 కోట్లు 100 కోట్లు ఇచ్చేస్తారట దానికి. ఎవరున్నారో మరి నాకు తెలియదు. అది మోసగింపబడి చాలా మంది లక్షలు ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతున్నటువంటి వారు లేకపోలేదు. ఈరోజు షార్ట్ కట్స్ వద్దు, షార్ట్ కట్ మెథడ్స్ నీకు దీవెనకరంగా ఉండవు. ఒక్క రాత్రిలో ధనవంతుడు అయిపోదాం అనేటువంటి ఆలోచన నేను ప్రమాదంలోకి నడిపిస్తుంది. దేవుని చిత్తానుసారంగా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అన్నాడు. సో బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. నమ్మకంగా ధనం సంపాదించడంలో తప్పు లేదు, కష్టపడి సంపాదించడం తప్పు లేదు, నీ జ్ఞానాన్ని న్యాయబద్ధంగా ఉపయోగించి సంపాదించడం తప్పు లేదు. కానీ తప్పుదారులు పట్టి ఎదుటి వ్యక్తిని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో నువ్వు ధనం సంపాదించావా, ఆ ధనం నీతో నిలవదు, ఆ ధనం నీతో నిలవదు. బైబిల్ లేఖనం చాలా విషయాలు చెప్తూ వస్తుంది. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనంతో మనకు రానటువంటి ఆశీర్వాదాలని ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారిస్తారు. మనకు ఒక సామెత మనందరికి తెలుసు, మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ మనీ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. డబ్బు ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి, కానీ అన్ని కార్యాలు డబ్బు ద్వారా జరగవండి. అన్ని కార్యాలు డబ్బు ద్వారా అవ్వవు. డబ్బుతో నువ్వు శాంతిని కొనలేవు, డబ్బుతో నువ్వు నిత్య జీవాన్ని కొనలేవు, డబ్బుతో నువ్వు ఆరోగ్యాన్ని కొనలేవు, డబ్బుతో నువ్వు నిద్రను కొనలేవు, డబ్బుతో నీవు రక్షణను కొనలేవు, డబ్బుతో నువ్వు ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో అసలైన ఆనందాన్ని, నిజమైన దైవిక ఆనందాన్ని నువ్వు డబ్బుతో పొందుకోలేవు. ఎందుకంటే చాలా మంది డబ్బు ఉన్నటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటారంటే వారిలో శాంతి లేదు. కాబట్టి ఆ శాంతి అనేటువంటిది మన జీవితాల్లో ప్రభువారు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వారు. ఈ శుభవార్త